గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మధ్యలో ఎప్పుడన్నా గుర్తొస్తే క్యాంపస్కి సంబంధించిన ఫోన్ నుండి వీడికి ఫోన్ చేసి వాడి దగ్గర ఉంచేవాడి మొబైల్. ఇద్దరు కలిపి ఇండస్ట్రీకి వచ్చి జబర్దస్త్లో ఫేమ్ అయిన తర్వాత 2 మొబైల్స్ కొన్నాం. అప్పుడు దాకా కూడా సింగిల్ మొబైలే, ఇద్దరం ఒకటే మొబైల్. నా ఫ్రెండ్స్ ఫోన్ చేసినా అరే మీ వాడు ఫోన్ చేశాడు అని నేను మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫోన్ మాట్లాడటమే తప్ప ఏముండేది కదా. నా పక్కన ఉన్న ఫ్రెండ్స్కి ఫోన్స్ ఉండేవి. వాడి దగ్గర ఫోన్ పెట్టి వాడు ఎప్పుడైనా చేయాలనుకుంటే వీళ్ళకి ఫోన్ చేసేవాడు, వీళ్ళు నాకు ఇచ్చేవాళ్ళు. ఆ టైంలో గర్ల్ ఫ్రెండ్ లేదా? ఇప్పటికే లేదు. మనోడికి ఉన్నారు. అప్పుడు కాదు, ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు వచ్చారు. అప్పుడు లేరా? అప్పుడు లేదు. బేసిక్గా మనం ఉన్న డ్రెస్సింగ్ సెన్స్ కి ఎవరు దేకరు బ్రో, అది ఫ్యాక్ట్. అలాగే లేదు అది అంటే మనం అనుకుంటాం కానీ మంచి మనసు ఉంటే లేకపోతే నిజాయితీగా ఉంటే ట్రూగా ఉంటే అస్సలు కాదు. నీ డ్రెస్సింగ్ సెన్స్, నీ వాక్ ఆఫ్ వే, నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావు ఇదే చూస్తారు. ఇన్ఫ్యాక్ట్ మేము వచ్చినప్పుడు ఈ పటాసులు ఇవన్నీ చేసినప్పుడు కూడా ఓకే, మేము ఏంటి ఒక పర్సన్తో మాట్లాడితే మేమేంటనేది అర్థమైపోద్ది. అంత మాత్రం లవ్ చేస్తాం అది అస్సలు కాదు. ఒక బండి కావాలి, ఒక కారు కావాలి, మరి అవన్నీ చూసే లవ్ చేశారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఉంది అనగానే అమ్మాయి ఫోన్ చేసి ఒక చాక్లెట్ అడిగితే ఇద్దరు మొఖాలు చూసుకోవాలి. నా దగ్గర డబ్బులు లేవు, నీ దగ్గర డబ్బులు అవసరం, మన మొఖాలకి అని. ఎవరన్నా ఫోన్ చేసిన ఆర్టిస్టులు అక్క అనేసేవాళ్ళు. మన పల్లెటూరు మైండ్ సెట్ చెప్పక్క అనేవాళ్ళు. ఇంకా అప్పుడు మనకి ఎవరు పడతారు. అలాగే అంటే ఇప్పుడు ఇమాన్యుయల్ కూడా అలాగే పడ్డారంటవా? ఆల్మోస్ట్ మేము అందరం అక్క అక్క అనటం వల్ల అప్పటి వరకు ఎవరు పడలా. ఆ తర్వాత కొంచెం మేము సంపాదించుకోవటం, సో అటు సైడ్ నుండి వచ్చిన ఒక ఆఫర్ తనని ఇంప్రెస్ చేసింది. ఆ ఇంప్రెస్ కాస్త వాళ్ళిద్దరి దగ్గర అయ్యి మూవ్ ఆన్ అవుతూ వచ్చారు ఇక్కడ వరకు. ఎవరెవరో వీడియోలు పెట్టేసి ఈమెనే గర్ల్ ఫ్రెండ్ అన్నారు ఏంటి? నాకు ట్యాగ్ చేస్తున్నారు పైగా. తనంటే లోపల కూర్చున్నాడు, ఇమ్మాన్యుయల్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఇలా ఉంటది అని చెప్పేసి రీల్స్ పెట్టేసి ఫేక్ ఫొటోస్ పెట్టేసి నాకు ట్యాగ్ చేస్తున్నారు, స్టోరీస్ మెన్షన్ చేస్తున్నారు. నేను డైరెక్ట్గా ఆ ఐడియాలకే నీకు అన్నం పెడతాను రా అయ్యా, అమ్మాయి కాదయ్యా పాపం. ఆ అమ్మాయి వైరల్ అయ్యింది అనుకోండి, ఆ అమ్మాయికి ఏమన్నా ప్రెషర్ పెరగచ్చు. సో అలా నేను వాళ్ళ మెయిన్ ఐడియాకే పెట్టేసి కామెంట్లో కూడా పెట్టేస్తున్నా, ఈ అమ్మాయి కాదు, ఇట్స్ అ ఫేక్ న్యూస్, ప్లీజ్ డోంట్ స్ప్రెడ్ దిస్ అని చెప్పేసి పెడుతున్నాను. కామెంట్ చేసిన వాళ్ళు కూడా మరి ఎవరు ఏంటి మాకు ఫోటో చెప్పొచ్చు కదా, ఫోటోకి ఏమైంది. బేసిక్గా చెప్పడానికి ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు నేను ఇమాన్యుయల్ వాళ్ళ అన్నగా తెలుసు కాబట్టి నేను బయటికి వెళ్తే ఇంకో 4 గుర్తుపడతారు, ఓకే. బట్ అమ్మాయి బయట ఎక్కడికైనా వెళ్ళి ఫర్దర్ స్టడీస్ చేయాల్సిన అమ్మాయి తను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా ఫేస్ చేయొచ్చు. సో అందుకోసం అంతే ఇంక వేరే ఉద్దేశం ఏం లేదు. రివీల్ చేయకపోవడానికి కారణం అయితే అదే. రివీల్ చేయరు ఇంకా లాస్ట్ వరకు. తను బయటకు వచ్చిన తర్వాత ఎంగేజ్మెంట్ అవి ఫిక్స్ చేసుకున్నారు ఆఫీషియల్ గా. అందరికి వాళ్ళ ఫ్యామిలీ అందరి మధ్య అయిపోద్దా బయటికి రాగానే? మోస్ట్లీ అనుకుంటున్నా. చుట్టాలా? లేదన్నా, ఇండస్ట్రీ కూడా కాదు, డాక్టర్. తను ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకున్నాడు. అవునవును చెప్పారు కదా మర్చిపోయినా. డాక్టరా? ఓకే, బాగానే కలిసారు. ఇంతకు ముందు మీరు వీడియోలు చేసేవాళ్ళు కదా, కామెడీ వీడియోలు ఫోన్లోనే, టిక్టాక్ వీడియోలు అవి ఈ మధ్య బాగా వస్తున్నాయి. అవి వైరల్ చేస్తున్నాయి. ఎప్పుడో చేసిన టిక్టాక్ వీడియోస్ రైల్వే స్టేషన్ లో కూర్చున్నాయి, వాడి ఫ్రెండ్స్ తో చేసినవి. అవి బ్యాకప్ అసలు మాకే బ్యాకప్ లేదు, వీళ్ళు ఎక్కడెక్కడో తొవ్వి తీసి మరి అవి వైరల్ చేస్తున్నారు ఇప్పుడు. అవునవును, అంటే అప్పటి నుంచి ఉండే జోకులు కామెడీ. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కాకుండా అంటే కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు ఈ టిక్ టాక్ అవి ఉన్నాయి కాబట్టి అప్పుడు చేసేవాళ్ళం సరదాగా ఫ్రెండ్స్ తో అవి చేసేవాళ్ళం. బట్ అవే ఇక్కడ తీసుకొస్తాయి. అది మామూలుగా ఎంటర్టైన్మెంట్ ఎందుకు ఎంచుకున్నాడు? లేదు, సరదాగా మాట్లాడుకుంటాం. అంటే ఊర్లో కుర్రోళ్ళతో అయినా సరే ఇంకా మా గ్యాంగ్ కూర్చుందనంటే తెల్లారిపోద్ది ముచ్చట్లకి. సరదాగా నవ్వుకుంటాం, ఆ జోకులు వేసుకుంటాం, ఈ జోకులు వేసుకుంటాం, ఇద్దరం అంతే. మా బ్యాచ్ ఎవరన్నా సీరియస్ గా ఉందన్నా కానీ జోక్ వేసే పర్సన్స్ మేమే. ఇంకా అలా అందరం నవ్వించుకుంటాం, అలవాటు అయిపోయింది. అది కాస్త ఈ కామెడీ జోనర్ ఎంచుకోవడానికి కొంచెం స్పెసిఫిక్ రీజన్ అయింది.